గిరిజన సంక్షేమ సంఘం ప్రెసిడెంట్. తర్వాత మీరు ఏ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ అయి ఉండి ఇంతవరకు కార్యక్రమాలు ఇవన్నీ చేసిరు కదా, ఆ కార్యక్రమాలు చేస్తున్నాము అని చెప్పేసి ఏమైనా ఉందా చెప్పేది మన దాని గురించి? సంఘం తరపు నుంచి ఏమైనా చెప్పేది ఉందా? ఇంకేమైనా కార్యక్రమాలు చేస్తాము అని చెప్పేసి ఇంకా తెలియని వాళ్ళకి ఏమైనా చెప్పాలని అనుకుంటారా? చెప్పాలా? చెప్తాను. క్లీంకర న్యూస్ ఛానల్ రిపోర్టర్ లోకేష్, సంగారెడ్డి జిల్లా. మనం ఇప్పుడు సంగారెడ్డి జిల్లా గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షులు జయపాల్ నాయక్ అన్నగారి దగ్గరికి వచ్చాం. ఇప్పుడు అన్నగారు ఈ సంగారెడ్డి జిల్లాలో గిరిజనులకు జరుగుతున్న లగచర్ల కార్యక్రమంలో కానీ, వివిధ రకాల గిరిజనుల ప్రాబ్లమ్స్ కానీ, ఊరు వీధి అనకుండా తిరుగుతూ అన్ని వేళలా వాళ్ళకు అండగా ఉంటూ అన్న అధ్యక్షునిగా తన బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రతి వ్యక్తికి గిరిజనునికి నేను అండగా ఉన్నా అని చెప్పి ఈ కలెక్టర్ ఆఫీస్లో కానీ, వివిధ రకాల సంస్థలలో కానీ అన్న సొంత ఖర్చులతో అన్న సొంతంగా ఆయన సేవ చేయాలని, సమాజానికి సేవ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టిండు. లగచెర్ల మీరు చూడొచ్చు, ఆ పోలీస్ స్టేషన్ కానీ అక్కడ అరెస్టులు చేయడం కానీ, రిమాండ్ వాళ్ళు అక్కడ పంపేయడం కానీ, అన్న ఇంత కష్టంతో కూడుకొని గిరిజనులకు పిలిపి చేస్తున్నాడో ఆ గిరిజనుల గురించి అన్న సందేశం ఇవ్వాల్సిందిగా మన క్లీంకర న్యూస్ ఛానల్ తరపున నేను అన్నకు కోరుకుంటున్నాను. నమస్కారం. ముందుగా మీ క్లీంకర ఛానల్కు నమస్కారం తెలియజేస్తూ, మరి ఈరోజు గిరిజనుల పక్షాన గిరిజనులకు ఏ సమస్య వచ్చినా వారికి అండగా నిలబడమే మా గిరిజన సంక్షేమ సంఘం ముఖ్య ధ్యేయం. ఈరోజు సంఘం పక్షాన అనుక్షణం ప్రతిక్షణం గిరిజనులకు ఏ సమస్య వచ్చినా, ఏ ఆపద వచ్చినా అండంగా నిలబడే సంఘం గిరిజన సంక్షేమ సంఘం. ఈరోజు మీరందరూ చూస్తూ ఉన్నారు, గత 2009 నుండి నేడు 2025 వరకు మేము ప్రజల పక్షాన, గిరిజనుల పక్షాన ఏ విధంగా పోరాడుతున్నాం, ఏ విధంగా వారి సమస్యలను ముందుకు తీసుకెళ్తామో మీరు చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా మరి ఆ రోజు గిరిజన సంక్షేమ సంఘం స్థాపించి మరి అనునిత్యం ప్రజల పక్షాన గిరిజనులకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కారం దిశగా సంఘం పరంగా ముందుకెళ్తా ఉన్నాం. మరి ఈరోజు సంగారెడ్డిలో చాలామంది వివిధ రోగాల బారిన, యాక్సిడెంట్లు, అదేవిధంగా రోగాల పట్ల వివిధ హాస్పిటళ్ళకు రావడం జరుగుతుంది. మరి వారికి ఫీజు తక్కువ చేయించడం, ఈరోజు గవర్నమెంట్ హాస్పిటళ్ళలో డెలివరీకి రావడం, వాళ్ళకి అక్కడ ఉండి దగ్గరుండి డెలివరీ చేయించడం, మరి ఎవరికైతే పాఠశాలలలో ఫీజులు తక్కువ చేయించడము, అదేవిధంగా మరి చెరుకోతకు వలస వచ్చే గిరిజనులు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం, మరి ఎడ్ల బండులు డ్యామేజ్ కావడం, ఎద్దులు చనిపోవడం, అలాంటివి ఏవి జరిగినా అనుక్షణం మాకు తెలియగానే అక్కడ ఆ స్పాట్ మీద ఉండి వారికి న్యాయం చేసే విధంగా మరి ఈరోజు సంఘం పరంగా పోరాటం జరిగింది. అదేవిధంగా గిరిజన తాండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించడానికి కూడా ఈరోజు 2012లో కలెక్టరేట్ వద్ద 48 గంటల పాటు ఉపవాస దీక్ష చేయడం, అదేవిధంగా 2013లో గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జైరాబాద్ మోతీమాత విట్టునాయక్ తాండా నుండి ఈరోజు 100 కిలోమీటర్లు గిరిజన తండాలను పాదయాత్ర చేయాలి, 12% రిజర్వేషన్ కల్పించాలి, మరి ఈరోజు గిరిజనులకు సముచిత స్థానం కల్పించాలి. జనరల్ స్థానాలలో కూడా ఈరోజు మాకు జడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థానాలలో కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు, మేము చేసినటువంటి కార్యకలాపాలన్నీ ఈరోజు మేము తిలకించడం జరిగింది. అక్కడ చూడండి మా కార్యకలాపాలు. అదేవిధంగా అనేక సమస్యల మీద గిరిజనులకు అండగా ఈరోజు గిరిజన సంక్షేమ సంఘంలో అనునిత్యం నిక్కర్చిగా, నిజాయితీగా, స్వచ్ఛందంగా, నిస్వార్థంగా ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా ఈరోజు ఈ సంఘం పక్షాన మేము ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ఎక్కడ కూడా అవినీతికి మారుపేరు లేకుండా, ఎవరి దగ్గర రూపాయి ఆశించకుండా, రూపాయి తీసుకోకుండా స్వచ్ఛందంగా మేము సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ పోరాటాలు, ఈ సమస్యలతో పాటు అనేక రకాలుగా మేము స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎవరి దగ్గర కూడా
14-15 సంవత్సరాల దగ్గర 15-14 సంవత్సరాల నుండి సేవ చేస్తున్నాం. ఆ సేవలో భాగంగా ఈరోజు దగ్గర ఇప్పటి వరకు ఎవరి దగ్గర రూపాయి లంచం తీసుకోకుండా, రూపాయి ఆశించకుండా నిక్కర్చిగా నిజాయితీగా పనిచేస్తూ ఉన్నాం. చాలామంది నన్ను అనుకుంటారు, జయపాల్ నాయక్ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, కోట్లలో డబ్బులు ఉన్నాయి, వాన్ని భయపెట్టి వీన్ని భయపెట్టి చాలా దోచుకున్నాడు అని చెప్పేసి చాలామంది ఈరోజు రకరకాలుగా మాట్లాడుకుంటా ఉన్నారు. చాలామందికి నా గురించి తెలుసు. నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోను, నేను రూపాయి సంపాదించుకోలేను, నా పరిస్థితి ఏందనేది అందరికీ తెలుసు. చాలామందిలో అపోహ ఉంది, కోట్లలో ఉన్నాడని చెప్పేసి అనుకుంటారు. చాలామంది రాజకీయ నాయకులు ఎంబడి, ఎమ్మెల్యేలు ఎంబడి ఉండి పనులు చేసుకున్నాడు, డబ్బులు బాగా సంపాదించుకున్నాడు అని చెప్పేసి ఒక అపోహ ఉంది. అది అపోహనే తప్ప నిజంగా అలాంటిది ఏం లేదు. నేను రూపాయి నుండి డెలివరీ చేయించడం, మరి ఎవరికైతే కళాశాల పాఠశాలలలో ఫీజులు తక్కువ చేయించడము, అదేవిధంగా మరి చెరుకోతకు వలస వచ్చే గిరిజనులు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం, మరి ఎడ్ల బండులు డ్యామేజ్ కావడం, ఎద్దులు చనిపోవడం, అలాంటివి ఏవి జరిగినా అనుక్షణం మాకు తెలియంగానే అక్కడ ఆ స్పాట్ మీద ఉండి వారికి న్యాయం చేసే విధంగా మరి ఈరోజు సంఘం పరంగా పోరాటం జరగడం జరిగింది. అదేవిధంగా గిరిజన తాండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించడానికి కూడా ఈరోజు 2012లో కలెక్టరేట్ వద్ద 48 గంటల పాటు ఉపవాస దీక్ష చేయడం, అదేవిధంగా 2013లో గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జైరాబాద్ మోతీ మాత విట్టునాయక్ తాండా నుండి ఈరోజు 100 కిలోమీటర్లు గిరిజన తండాలను పాదయాత్ర చేయాలి, 12% రిజర్వేషన్ కల్పించాలి, మరి ఈరోజు గిరిజనులకు సముచిత స్థానం కల్పించాలి. జనరల్ స్థానాలలో కూడా ఈరోజు మాకు జడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎమ్మెల్సీ స్థానాలలో కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు, మేము చేసినటువంటి కార్యకలాపాలన్నీ ఈరోజు మేము తిలకించడం జరిగింది. అక్కడ చూడండి మా కార్యకలాపాలు. అదేవిధంగా అనేక సమస్యల మీద గిరిజనులకు అండగా ఈరోజు గిరిజన సంక్షేమ సంఘంలో అనునిత్యం నిక్కర్చిగా, నిజాయితీగా, స్వచ్ఛందంగా, నిస్వార్థంగా ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా ఈరోజు ఈ సంఘం పక్షాన మేము ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ఎక్కడ కూడా అవినీతికి మారు పేరు లేకుండా, ఎవరి దగ్గర రూపాయి ఆశించకుండా, రూపాయి తీసుకోకుండా స్వచ్ఛందంగా మేము సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ పోరాటాలు, ఈ సమస్యలతో పాటు అనేక రకాలుగా మేము స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎవరి దగ్గర కూడా 14-15 సంవత్సరాల దగ్గర 15-14 సంవత్సరాల నుండి సేవ చేస్తున్నాం. ఆ సేవలో భాగంగా ఈరోజు దగ్గర ఇప్పటి వరకు ఎవరి దగ్గర రూపాయి లంచం తీసుకోకుండా, రూపాయి ఆశించకుండా నిక్కర్చిగా నిజాయితీగా పనిచేస్తూ ఉన్నాం. చాలామంది నన్ను అనుకుంటారు, జయపాల్ నాయక్ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, కోట్లలో డబ్బులు ఉన్నాయి, వాన్ని భయపెట్టి వీన్ని భయపెట్టి చాలా దోచుకున్నాడు అని చెప్పేసి చాలామంది ఈరోజు రకరకాలుగా మాట్లాడుకుంటా ఉన్నారు. చాలామందికి నా గురించి తెలుసు. నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోను, నేను రూపాయి సంపాదించుకోలేను, నా పరిస్థితి ఏందనేది అందరికీ తెలుసు. చాలామందిలో అపోహ ఉంది, కోట్లలో ఉన్నాడని చెప్పేసి అనుకుంటారు. చాలామంది రాజకీయ నాయకులు ఎంబడి, ఎమ్మెల్యేలు ఎంబడి ఉండి పనులు చేసుకున్నాడు, డబ్బులు బాగా సంపాదించుకున్నాడు అని చెప్పేసి ఒక అపోహ ఉంది. అది అపోహనే తప్ప నిజంగా అలాంటిది ఏం లేదు. నేను రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోను. నేను అక్కడ న్యాయం ఉంటేనే అక్కడ ముందుకెళ్ళి సమస్య సాల్వ్ చేసే దశగా ప్రయత్నం చేస్తా, పోరాటం చేస్తా. కానీ రూపాయి ఆశించి ఏదో చేసుకోవాలనే ఉద్దేశంతో నేను బయటికి రాలేను. ఈరోజు గిరిజన సంక్షేమ సంఘం పక్షాన భవిష్యత్తులో కంఠంలో ఊపిరినంత వరకు జాతి కోసం సేవ చేస్తామని చెప్పేసి, ఈ జాతి కోసం అండంగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అన్న, విలువైన సందేశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. మా క్లీంకర్ న్యూస్ ఛానల్ ఎల్లవేళలా మాకు మీ సపోర్ట్ మాకు కావాలి. మీకు ఇంకా పైనకి ఎదగాలి, ఇంకా పైనకి ఎదగాలి అని మా క్లీంకర్ న్యూస్ తరపున మేము కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనం మన సంగారెడ్డి ఉమ్మడి జిల్లా గిరిజన సంఘం అధ్యక్షుడు జైపాల్ నాయక్ అన్న చేతుల మీదుగా మన క్లీంకర్ న్యూస్ ఛానల్ క్యాలెండర్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆవిష్కరించారు. ఈ అన్న మన చాలా వివిధ రకాల సేవా కార్యక్రమాలు సమాజానికి